లంచ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ వరకు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి, గురువారం రోజున వ్లాగు. నేనైతే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా గురువారం రోజు ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ముగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గు కలర్స్ ఇస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా. సో నేనైతే ఇప్పుడైతే కలర్స్ అయితే వేయలేదు. మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా ముగ్గుకు ఒక లైక్ అయితే చేయండి. మీరు కనుక ముగ్గు పెట్టుకుంటే డెఫినెట్గా కలర్స్ చేయండి, ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ముగ్గు అనేది. సో ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను కదా, ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి. అండ్ అలాగే టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి దోశ పిండి కలిపి కొంచెం ఇలా ఊతప్పల్లో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పిల్లలకైతే పచ్చిమిర్చి క్యారెట్ వేస్తే ఇంకా బాగుంటుంది, క్యారెట్ వేయద్దని చెప్పేసి అన్నారు. ఉట్టిగా క్యారెట్లు తింటాం కానీ దోశలో క్యారెట్లు అయితే వద్దన్నారు. ఇంకా ఇక్కడ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి, దోశ కూడా రెడీ అయిపోయింది, ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, టేస్టీ బంగాళదుంప ఫ్రై అయితే నచ్చింది. మీలో ఎంతమందికి ఇష్టం పొటాటో ఫ్రై అంటే? మాకైతే ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం అండి. ఇంకా ఫైనల్లీ లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వేడివేడిగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో మేగడైతే ఉంచానండి. ఆ మేగడిని వెన్నపోసగా చేసేసి ఇక్కడ నెయ్యి అయితే కాద్దామని చెప్పేసి వెన్న అయితే చిలికి ఇంకా నెయ్యి అయితే కాస్తున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్లోకి రోజు తినే రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా అడిగారండి. చికెన్ కర్రీ చేసేసి గారెలు వేయమని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే గారెలు వేసేసి చికెన్ కర్రీ అయితే వండేసానండి. చాలా చాలా బాగుంది. ఎవరికి ఇష్టం ఉండదండి వేడివేడి గారె, నాటుకోడి కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.